హలో అండి అందరికీ. ఈరోజు మనం చికెన్ ఫ్రై మన స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఎంతో టేస్టీగా గుమగుమలాడే చికెన్ ఫ్రై ఫస్ట్ టైం చేసే వాళ్ళందరికీ పర్ఫెక్ట్గా కూడా కుదురుతుంది. చాలా సింపుల్గా ఈ ఫ్రై మనం చేసుకోవచ్చండి. ముందుగా ఒక బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటాం. ఆనియన్స్ మనకి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత మనం ఫ్రెష్గా ఆడిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది మనకి కర్రీకి ఇంకా టేస్ట్ ఇస్తుంది. ఫ్రైస్కైనా కర్రీస్కైనా వేటికైనా మనం ఫ్రెష్గా ఆడుకున్నది దాని టేస్ట్ వేరే. ఇప్పుడు వంట చేసుకున్న ఫ్రెష్గా ఆడిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం బెస్ట్ అండి. దాని తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి. ఈ మధ్య చికెన్కి బర్డ్ ఫ్లూ రావడం వల్ల చికెన్కి చాలా మంది దూరం అయ్యారండి చికెన్ లవర్స్. కానీ చికెన్ని 70 degrees కన్నా మనం ఎక్కువ ఉడికించుకుంటే ఆ ఫ్లూ అనేది చికెన్లో ఉండదని చాలామంది చెప్తున్నారు. దాంట్లో ఉప్పు, ధనియాల పొడి అవన్నీ యాడ్ చేసుకోవాలండి. ధనియాల పొడి వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది పెరుగుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి నీచు వాసన అనేది రాదండి చికెన్. ఫస్ట్ యాంటీబయాటిక్ కదండి, అది కూడా యాడ్ చేసుకుంటాం. మనకి అక్కడక్కడ చికెన్ వేలాలు అనేవి జరుగుతున్నాయి. ఇది 70 degrees కన్నా ఎక్కువ హీట్ చేసి ఉడికించింది మనకు పెడుతున్నారు. తర్వాత నీళ్ళని ఎగిరిపోయిన తర్వాత మనకి కారం, చికెన్ మసాలా, ధనియా పౌడర్ కావాలంటే వేసుకోవచ్చండి. ముందు వేసాం కాబట్టి స్కిప్ చేసేసి కావాలనుకుంటే జీరా పౌడర్ ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసి, ఇవన్నీ వేసాక మనకు కొంచెం దగ్గర పడాలండి. దగ్గర పడిన తర్వాత దాంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా అదిరిపోతుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలా చేసుకుంటే ఎంత వంట రాని వారైనా ఈజీగా చేసుకోవచ్చండి. చికెన్ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు.